శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సతతాచారము సూనృతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్ అతిశాంతత్వము చిత్తశుద్ధి కరమున్ అధ్యాత్మమున్ ధ్యానమున్ ధృతియున్ ధర్మము సర్వజీవహితమున్ దూరంబు కాకుండా సమ్మతికించేరువమీ నివాస సుఖమున్ మానాథ నారాయణ. ఓ శ్రీమన్నారాయణ స్వామి, సతతాచారము నిరంతరము మన పూర్వులు ఏర్పరిచినటువంటి సదాచారములను ఆచరించాలి. సూనృతంబు సత్యవాక్కునే నిరంతరము పలకాలి. ఆ సత్యమును పలికిన వాడికి కలిగే శక్తి ఇంత అంతా కాదు. అలాగే పూర్వులు ఏర్పరిచిన సదాచారముల్లో సాగేటువంటి వానికి కూడా కలిగే శక్తి ఇంత అంతా అని చెప్పలేము. ఆ సదాచారమే వానిని రక్షిస్తుంది. సూనృతంబు కృపయున్ ఎల్లవేళలా కూడా కరుణని కలిగి ఉండాలి. జాలి అనేటువంటిది లేకపోతే ఆ మానవుని జన్మ వృధా. తప్పకుండా జ్ఞానం లేకపోయినా పర్వాలేదు, కానీ గొప్ప గొప్ప శాస్త్రములు చదివి ఆ శాస్త్రములలో ఉన్న జ్ఞానమంతా మనం పొందకపోయినా పర్వాలేదు, కానీ కరుణ జాలి అనేటువంటిది మాత్రం ప్రతి వ్యక్తికి కూడా తప్పనిసరిగా ఉండాలి. ఆ కరుణని నిరంతరము కూడా కలిగి ఉండేందుకు ప్రయత్నించాలి. కృపయున్ సత్యంబునున్ శీలమున్ మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి, మంచి నడవడి కలిగి ఉండాలి. అతిశాంతత్వము ఆ శాంతిలో కూడా అతిశాంతత్వము, ఆ అతి అనేటువంటి ఒక విశేషణం వేశాడు. ఆ అతి అనేటువంటిది ఎంత చక్కని పదం అంటే, ఇక్కడ శాంతి పరమశాంతి అనేటువంటిది విన్నాం మనం. కానీ అది ఎట్లా ఉండాలంటే అతి అంటే ఇంతకంటే ఇక లేదు అన్నప్పుడు మాత్రమే వాడేటువంటి శబ్దం. చాలా ఎక్కువగా ఉండాలి ఆ శాంతి, ఏదో పలచగా ఉండకూడదు, చాలా దట్టంగా ఉండాలి. అంటే శాంతమే వాని స్వరూపం అయిపోవాలి. అంతటి శాంతిని వాడు ఆవాహన చేసుకోవాలి, దాన్ని నిలుపుకోవాలి. అతిశాంతత్వము చిత్తశుద్ధి మనస్సు నిరంతరము కూడా శుద్ధముగా ఉండాలి. కరమున్ అధ్యాత్మమున్ నిరంతరము కూడా భగవంతుని యొక్క ధ్యానం అది చేస్తూ ఉండాలి. ధ్యానమున్ వేదాంత శాస్త్రములయందు నిరంతరము కూడా భక్తిని కలిగి వాటిల్లో ఉన్న గొప్ప విషయములను సద్గురువుల ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. ధృతియున్ ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగినా కూడా ధైర్యం లేకపోతే ఆ జీవుడు ధరించలేడు. ధైర్యం అనేది ఎందుకు కావాలంటే, ఈ జీవితానికి కారకుడు భగవంతుడు, ఈ జీవితాన్ని నడిపించేవాడు భగవంతుడు, నన్ను తప్పకుండా అనుగ్రహిస్తాడు అనేటువంటి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉన్నవాడికి ఏది ఎదురైనా సరే తృణప్రాయంగా దాన్ని ఎదిరించగలడు, ఆ పరిస్థితికి ఎదురొడ్డి నిలబడగలడు. ఈ ధర్మాన్ని, ఈ జ్ఞానాన్ని, ఇంత గొప్ప సంప్రదాయాన్ని ఏర్పరిచినటువంటి ఈ సంస్కృతికి ఎవరైనా సరే అపకారం చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పగలడు. అటువంటి ధైర్యం ప్రతి ఒక్కరికి కూడా కావాలి. అందుకనే ఈ భక్తి శతకంలో ధృతి కూడా కావాలి అని చెబుతున్నాడు. ధైర్యం, ధర్మము ధర్మం ఉండాలి. ఆ ధర్మానికి హాని జరిగినప్పుడు ఇది తప్పు అని ఆ హాని చేసినటువంటి వారికి చెప్పగలగాలి. ధృతియున్ ధర్మము సర్వజీవహితమున్ సర్వజీవులకి కూడా హితాన్ని కోరుకోవాలి. భక్తుడైనటువంటి వాడు జ్ఞానాన్ని కలిగి నిరంతరము భగవంతుణ్ణి ధ్యానిస్తున్నప్పటికీ, తాను ఎన్నో సద్గుణములు కలిగి ఉన్నప్పటికీ వాడు కరుణ కలిగి ఉండాలి. ఆ కరుణతో సర్వజీవహితమున్ సర్వజీవులకు కూడా మేలు కలగాలని వాడు భావించాలి. అలా దూరంబు కాకుండా సమ్మతిన్
చేరువ మీ నివాస సుఖమున్ మానాథ నారాయణ. అటువంటి సన్మతి, అటువంటి మంచి మనస్సు కలిగినటువంటి భక్తునకు మీ నివాస సుఖమున్, నీ యొక్క పరమపదాన్ని వాడికి తప్పకుండా అనుగ్రహిస్తావు స్వామి, ఈ సలక్షణములు ఉన్నటువంటి వానికి అని ఆ పరమాత్మ యొక్క గొప్పదనాన్ని, ఆ అనుగ్రహం కలగటానికి గల కారణాలను వివరిస్తూ, ఆ అనుగ్రహాన్ని పొందటానికి ఏమి చేయాలో భక్తులకు వివరిస్తూ చక్కని శతకాన్ని మనకు అందించిన పోతన నారాయణ శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకున్నాం. రేపు మరి ఒక శతకం గురించి తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.